भक्तिवेदांत स्वामी प्रभुपाद की जय। श्री चैतन्य चरितामृत की जय। श्री चैतन्य महाप्रभु की जय। ओम नमो भगवते वासुदेवाय। 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 जस्ट एक भाవం చదువుతాం తర్వాత శ్లోకం భాష్యం. కుంకుమాంకితమగు నవ గౌరవర్ణుడు నవపుష్పశరములను సంధించడి నవమన్మధుడు నవభావములను కలిగించువాడు నవనాట్యపరుడు నవహాస్యపరుడు నవకాంచన తేజవమయుడైన శశీసుతుడగు గౌరచంద్రునికి నా ప్రణామములు. నవ భగవత్ ప్రేమమయుడు నవనీతం వంటి తేజం కలిగిన వాడు నవవేషధరుడు నవకృష్ణ ప్రేమరసమును ఆస్వాదించువాడు నవ విధములకు భక్తి విధానములను నిర్వహించినప్పుడు నవ విధములుగా వెలుగొందువాడు పరమ శుభమగు ప్రేమమయుడైన శశీసుతుడగు గౌరచంద్రునికి నా ప్రణామములు. హరిభక్తి అందు లగ్నమైన వాడు హరినామమును కీర్తించువాడు చేతి వేళ్లపై లెక్కించుచు హరినామమును జపించువాడు హరినామపరుడు కన్నుల నుండి సదా ప్రేమాశ్రములు సవించువాడైన శశీసుతుడగు గౌరచంద్రునికి నా ప్రణామములు. సతతము జనుల భవతాపమును హరించువాడు పరమార్థపరాయణులకు వారిని జీవన గమ్యమైన వాడు కృష్ణ ప్రేమ మకరందమునకై ఆశపడి మధుపములుగా జనులు మార్చడివారు జగత్తు యొక్క తాపమును శమింపజేయువాడైన శశీసుతుడగు గౌరచంద్రునికి నా ప్రణామములు. తన ఎడ విశుద్ధ భక్తిని కలిగించువాడు తన సేవకులకు పరమ ఆకర్షణీయుడు తన నృత్యము ద్వారా శ్రీకృష్ణుని లక్షణములను ప్రదర్శించేవాడు కులసతుల చిత్తములను నర్తింపజేయువాడైన శశీసుతుడగు గౌరచంద్రునికి నా ప్రణామము. మధుర రవము గొంతు నుండి వెలువడుచుండగా వీణానాదము మధురముగా మ్రోగుచుండగా కరతాళములను లయగా మ్రోగించువాడు ఆ విధంగా తన భక్తిభావంతో నిండిన నృత్యంతో భక్తులను నియుక్తులను చేయువాడైన శశీసుతుడగు గౌరచంద్రునికి నా ప్రణామము. యుగధర్మమైన హరినామ సంకీర్తనను గూడియుండువాడు తిరిగి అవతరించిన నందసుతుడు ధరణికి అసాధారణమగు ఆభరణమైన వాడు భవమోచనకు సరి అయినట్టి ప్రచారము కావించేవాడు స్వీయ కృష్ణ రూపమందే ధ్యానలగ్నమైన వాడు సదా నిజధామయుతుడైన శశీసుతుడగు గౌరచంద్రునికి నా ప్రణామములు. నయనములు పాదములు వస్త్రము ఉదయించు సూర్యుని వలె అరుణవర్ణముతో ఉన్నట్టివాడు స్వీయ నామమును ఉచ్చరించుచు గొంతు గద్గదమగునట్టివాడు జగత్తులో నవజీవన రుచిని కలిగించువాడైన శశీసుతుడగు గౌరచంద్రునికి ప్రణామము. శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల అధ్యాయం 13 అధ్యాయం పేరు చైతన్య మహాప్రభు ఆవిర్భావం. పాయ్యా మానుష జన్మయేనా శునే గౌరగం హేనా జన్మతార వ్యర్థ హైలా పాయ్యామృత ధుని పియే విషగర్త పాని జన్మియా సేకేన నాహి మైలా. భావము భాష్యమిచ్చిన అభయచరణారుంద భక్తి విధానం ప్రభుపాద. మనిషి జన్మను పొందినప్పటికీ శ్రీ చైతన్యుల సంకీర్తన ఉద్యమాన్ని చేపట్టనివాడు తన అవకాశాన్ని వ్యర్థపరుచుకున్నవాడే అవుతాడు. అమృత ధుని అనేది భక్తిరసామృత నది ప్రవాహం. మనిషి జన్మను పొందక తరువాత ఎవరైనా అటువంటి నదీ జలాన్ని త్రాగడానికి బదులు భౌతిక సుఖమనే విషకూప జలాన్ని త్రాగితే బ్రతకడం కంటే ఎప్పుడో మరణించి ఉండడమే అతనికి ఉత్తమమవుతుంది. భాష్యం. ఈ సందర్భంలో శ్రీమద్ ప్రబోధానంద సరస్వతి ఈ క్రింది శ్లోకాలను
చైతన్య చంద్రామృతంలో 37, 36, 34లో రచించారు. అచైతన్యమిదం విశ్వం యది చైతన్యమీశ్వరం న విదుః సర్వశాస్త్రజ్ఞ అపి భ్రామ్యంతి తే జనాః. ఈ భౌతిక జగత్తు కృష్ణ భక్తి భావనారహితమైనది. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా కృష్ణ భక్తి స్వరూపులు కనుక మహాపండితుడైన శాస్త్రజ్ఞుడైన శ్రీ చైతన్యులను అర్థం చేసుకోకపోతే నిక్కముగా అతడు ఈ ప్రపంచంలో వ్యర్థముగా పరిభ్రమించేవాడే అవుతాడు. ప్రసారిత మహా ప్రేమ పీయూష సాగరే చైతన్య చంద్ర ప్రకటే యో దీనో దీన ఏవ స. చైతన్యుల భక్తి ఉద్యమం ప్రకటమై ఉన్న సమయంలో భక్తి రసామృత ప్రవాహం యొక్క లాభమును పొందని వ్యక్తి నిక్కముగా దీనాతి దీనుడే అవుతాడు. అవతీర్ణ గౌరచంద్రే విస్తీర్ణే ప్రేమసాగరే సుప్రకాశితరత్నౌగో యో దీన దీన ఏవ స. చైతన్య మహాప్రభు ఆవిర్భావము అచ్చము అమృత సాగరం వృద్ధి వంటిది. ఆ మహాసముద్రంలో విలువైన మనులను ఏరుకొనినవాడు నిక్కముగా దీనాతి ఏరుకోనివాడు నిక్కముగా దీనాతి దీనుడే అవుతాడు. అదేవిధంగా శ్రీమద్ భాగవతం 2వ స్కందం 3, 19, 20, 23 సవిద్వరాహోస్త్రకరై సంస్థుత పురుష పశు నయత్కర్ణపతోపేత జాతునామ గదా గజ. ఇంకా 5 శ్లోకాలు ఇవి చదవట్లేదు. కృష్ణ భక్తి భావనతో సంబంధము లేనట్టి వ్యక్తి నామమాత్ర మానవ సంఘంలో అతి గొప్పవాడే అయినను నిజానికి గొప్ప పశువుకు తీసిపోడు. అటువంటి గొప్ప పశువులను సాధారణంగా కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదల వంటి ఇతర పశువులనే స్తుతిస్తాయి. భగవంతుని గురించి విననివాడు సర్ప బిలములను బోలిన కర్ణరంధ్రమును కలిగి ఉన్నవానిగా భావించుతాడు. అట్టి వ్యక్తి నాలుకను కలిగి ఉన్నప్పటికీ అది కప్ప నాలుకయే అయిపోతుంది. కప్ప నాలుక బెకబెకలాడుతూ అనవసరంగా శాంతిభంగము కలిగించి మృత్యు సర్పాన్ని ఆహ్వానిస్తుంది. అదేవిధంగా మహాభాగవతుల పాదపద్మధూళి వలన లాభాన్ని పొందనివాడు భగవత్ పాదపద్మాలకు అర్పించిన తులసీ దళాలను ఆగ్రానించనివాడు పనిచేస్తున్న మరణించిన వానితో సమానం. శ్రీమద్ భాగవతంలో ఇలా పలకబడింది. పశుఘాతకుడు నివృత్తతరిషైరుపగీయమానాత్ భవౌషధి చోత్ర మనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్. పశుఘాతకుడు లేదా ఆత్మఘాతకుడు తప్ప వేరెవడు భగవంతుని గుణకీర్తనము వినడాన్ని నిర్లక్ష్యపరుస్తాడు. ఈ భౌతిక జగత్తు కల్మషం నుండి ముక్తులైన వ్యక్తులే అట్టి గుణకీర్తనను ఆస్వాదిస్తారు. అదేవిధంగా శ్రీమద్భాగవతంలో నతీర్థపద సేవనే జీవన్నపి మృతో ఇసహ. పరమ భాగవతుల పాదపద్మాలను సేవించకపోతే మనిషి జీవిస్తున్నట్లు కనిపించిన మృతునిగానే భావించబడతాడు అని చెప్పబడింది. వందేహం శ్రీ గురు శ్రీయుతపదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుంద్రతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కథంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామితం. సో ఈరోజు ఈ విధంగా కృష్ణుడు ఆవిర్భవించిన తర్వాత నందమహారాజు నందోత్సవాన్ని జరుపుకున్నారు. అదేవిధంగా నవద్వీప్ ధామంలో జగన్నాథ్ మిశ్ర యొక్క గృహంలో ఈ యొక్క జగన్నాథ్ మిశ్ర ఉత్సవం అంటాం మనం, అది జరుపుకున్నారు. సో ఇక్కడ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు, ఎవరు చైతన్య మహాప్రభు లీలలు వర్ణించగలుగుతారు? అనంతుడు లేదు,
అనంత కాలం నుంచి వర్ణించిన అనంతునికి కూడా ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క లీలలు వర్ణించలేడు. చైతన్య మహాప్రభు యొక్క లీలలు సామాన్య వ్యక్తులకు అవగతమయ్యేటువంటి కావు. శ్రీల ప్రభుపాల యొక్క అపారమైన కృప ద్వారా ఈ ప్రపంచానికి ఈ చైతన్య చరితాంతం ఇవ్వబడింది, అందరికీ అర్థమయ్యే రీతిలో. ఏ విధంగా శ్రీమద్ భాగవతం 10వ స్కందం మనం అంటే జంప్ చేయడమే కాకుండా అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఈవెన్ 1వ స్కందం నుంచి 9వ స్కందం వచ్చి కృష్ణుని యొక్క ఐశ్వర్యాన్ని గుర్తించి కృష్ణుని యొక్క రాసలీలలు లేదంటే కృష్ణుని యొక్క అంతర్గతమైన లీలలు మనం అర్థం చేసుకోవడం కూడా కష్టం. కానీ శ్రీల ప్రభుపాల వారు కృష్ణ పుస్తకం చూస్తే మనం అర్థం అవ్వచ్చు, ఎంత సామాన్య వ్యక్తి అయినా అర్థం చేసుకోవచ్చు. తత్వపరంగా శ్రీల ప్రభుపాల వారు వివరించారు. అదేవిధంగా రాధాకృష్ణుల యొక్క లీలలు అర్థం చేసుకోవడం కూడా కష్టం. అదేవిధంగా చైతన్య మహాప్రభు యొక్క లీలలు, ప్రత్యేకంగా అంత్యలీలలు, మధ్యలీల కూడా, బాల్యలీలలు, చిన్న లీలలు, చిన్ననాటి కృష్ణుడు చేసినటువంటి లీలలు మనకు అవగతం అవుతాయి. చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటివి. సో అవన్నీ కూడా సామాన్యులు కూడా చదివి అందరికీ అవగతమయ్యే విధంగా ప్రభుపాల వారు ఈ చైతన్య చరితాంతాన్ని అనువదించారు. శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి యొక్క అద్భుతమైన ఈ యొక్క రచనను ప్రపంచానికంతా కూడా ఆయన చాటి చెప్తున్నారు. అది భక్తి వినోద్ ఠాకూర్ కోరిక. ఆయన చైతన్య బోధామృతం అక్కడ ఆయన గ్రంథాలయం పంపించారు పాశ్చాత్య దేశాలు వెళ్ళాలని. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కోరిక కూడా చైతన్య మహాప్రభు యొక్క లీల ప్రపంచానికంతా కూడా చాటి చెప్పాలని ఆయన యొక్క ఆదేశాలు కూడా. అందుకే ఇక చైతన్య చరితాంతం అంటే చదవనటువంటి వాళ్ళు ఎంతో కోల్పోతున్నారు ప్రపంచంలో. ఎంతోమంది ఈ యొక్క ఇంద్రియ భోగంలో పడిపోయి ఈ యొక్క ఎంత అమృతం కంటే ఆస్వాదనీయమైనటువంటిది మనకి ఇంకా దాని యొక్క అనుభూతి మనకు మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి బట్టి తెలుస్తుంది. గురు మహారాజ్ మొత్తం ఈ శ్లోకాలన్నీ కూడా పఠిస్తారు, రికార్డును రెగ్యులర్గా వింటూ ఉంటారు. ఎందుకంటే మహారాజు బెంగాలీ వచ్చి కాబట్టి. చైతన్య చరితాంతకు హే నిత్య కొరిపానం, ఇది నిత్యము పానం చేయాల్సినటువంటి, నిత్యం తాగాల్సినటువంటి. భక్తి వినోద్ ఠాకూర్ స్వనంద సుఖద కొంజులో చదువుతూ ఉంటారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన చదువుతూ ఉంటే భక్తి వినోద్ ఠాకూర్ లేచి నృత్యం చేస్తారు. చదువుతుంటేనే, కీర్తన చేసేటప్పుడు నృత్యం చేస్తారు, కానీ చదువుతుంటేనే ఆయన నృత్యం చేస్తూ ఉంటారు. సో అందుకే మనం అప్పుడప్పుడు ప్రభుపాల మనం చూడవచ్చు. అమృత ప్రవాహ భాష్య నుంచి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ భాష నుంచి కూడా కోట్ చేస్తుంటారు ప్రభుపాల గారు. అమృత ప్రవాహంలాగా వస్తుంది, ఇది అనంతమైనటువంటిది. మళ్ళీ మళ్ళీ ఈ యొక్క ప్రవాహంలో మనం మునుగొచ్చు చైతన్య చరితాంతం చదవచ్చు. సో భాగవతం అందరూ తొందరగా ముగించుకుంటే చైతన్య చరితాంతం చదవచ్చు. ప్రభుపాల వారి కోరిక ప్రతి గృహంలో చైతన్య చరితాంతం భాగవతం ఉండాలనేసి మహారాజ్ చెప్పారు. అందరికీ భాగవతం అండి, తర్వాత చైతన్య చరితాంతం ఉంది. వాళ్ళు భాగవతం లేకుండా చైతన్య చరితాంతం కూడా ఇవ్వరు. సో ఇక్కడ కొన్ని చదువుతాం. చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం రోజు జరిగినటువంటి కొన్ని లీలలు. సో ఇక్కడ చైతన్య మహాప్రభు ప్రత్యేకంగా పాల్గొన పౌర్ణమి రోజు ఆయన ఆవిర్భవించారు. అదే సమయంలో గ్రహణం కూడా వస్తుంది, చంద్రగ్రహణం. వైదిక సంస్కృతిలో ప్రజలు గ్రహణం అంటే వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు, అన్ని భౌతికమైన కార్యక్రమాలు ఆపి. సో అందరూ గంగలో స్నానం చేయడం, అందరూ హరినామాన్ని ఉచ్చరించడం. ఆయన ఆవిర్భావంతోనే ఇక హరినామ సంకీర్తన అందరితో చేయించారు. సో ఆయన ఆవిర్భవించిన తర్వాత జగన్నాథ్ మిశ్ర యొక్క ఇంట్లో ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది. ఉత్సవానికి ఎంతోమంది పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇంకొక విషయం కృష్ణ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు, చైతన్య మహాప్రభు ఏదో భౌతికమైన వ్యక్తిలాగా ఆ తల్లి గర్భంలో జన్మించలేదు. అదే తల్లి గర్భం నుంచే వచ్చారు, సామాన్య వ్యక్తిలాగా కాదు. ఏ విధంగా వసుదేవుని యొక్క హృదయంలోంచి దేవకి
ప్రవేశించారో అదేవిధంగా జగన్నాథ్ మిశ్ర యొక్క హృదయంలోంచి శశీదేవి గర్భంలోకి వెళ్ళింది. అది నా హృదయం నుండి నీ హృదయంలోకి ప్రవేశించింది కనుక ఒక మహానుభావుడు శీఘ్రమే జన్మింపనున్నాడని నేను తెలుసుకున్నాను. ఇక్కడ ప్రభుపాల భాషలో చెప్తున్నారు, జగన్నాథ్ మిశ్ర హృదయం నుండి శశీదేవి హృదయంలోకి మహాప్రభు స్థలాంతరం చెందడాన్ని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఈ విధంగా వివరించారు. జగన్నాథ్ మిశ్ర శశీదేవి ఇద్దరు నిత్య సిద్ధులని, అంటే భగవంతుని నిత్య విశుద్ధ అనుయాయులని తెలుసుకోవాలి. వారి హృదయాలు సర్వదా నిర్మలంగానే ఉంటాయి కనుక వారు భగవంతుణ్ణి ఏనాడూ మర్చిపోరు. ఈ భౌతిక జగత్తులో సాధారణమైన వ్యక్తి హృదయం కలుషితమై ఉంటుంది కనుక దివ్య స్థితికి రావడానికి అతడు తొలుత తన హృదయాన్ని పవిత్రమునర్చుకొనవలసి ఉంటుంది. కానీ జగన్నాథ్ మిశ్ర శచీదేవి కలుషిత హృదయాలు కలిగిన సాధారణ స్త్రీ పురుషులు కారు. హృదయం నిర్మలమై ఉన్నప్పుడు అది వసుదేవ స్థితిలో ఉన్నట్లు చెప్పబడుతుంది. వసుదేవుడు దివ్యముగా నెలకొని ఉంటే వాసుదేవుని పుత్రునిగా పొందగలుగుతాడు. ఇంద్రియ భోగానుభూతి కారణంగా సాధారణ స్త్రీ గర్భవతి అవుతుంది. కానీ శశీదేవి ఈ విధంగా గర్భవతి కాలేదని అర్థం చేసుకోవాలి. శశీమాత గర్భవతి కావడం సాధారణ స్త్రీ గర్భవతి కావడం వంటిదని తలచకూడదు, అది అపరాధమవుతుంది. మనిషి నిజంగా ఆధ్యాత్మిక పురోగతిని బడిసి భగవద్భక్తిలో పూర్తిగా నెలకొనినప్పుడు శశీమాత గర్భమును గురించి అర్థం చేసుకోగలుగుతాడు. సో ఈ విధంగా భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వివరిస్తున్నారు. ఇది శచీదేవి, తర్వాత జగన్నాథ్ మిశ్ర వాళ్ళు కృష్ణు యొక్క అంతరంగిక సహచరులు. గౌడ గన్నోదేశ దీపికలో వివరించబడింది. నంద యశోదలే వాళ్ళు జగన్నాథ్ మిశ్ర శశీదేవిగా వాళ్ళు ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఆ లీలలో పాల్గొనడానికి వచ్చారు. ఇంకా భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తున్నారు, అంటే ఇది బలదేవ్ విద్యాభూషణ్ చెప్పారు. దేవకీ గర్భస్థుడైన శ్రీకృష్ణునికి దేవతలు కావించిన స్తుతులను బలదేవ విద్యాభూషణ్ తెలుపుతూ దేవదేవుని జన్మను ఈ విధంగా సారాంశపరిచారు. ఉదయించే చంద్రుడు తూర్పు దిక్కున వెలుగును నింపినట్లు, అంటే సూర్యుడు ఉదయించే చంద్రుడు సర్వదా దివ్య స్థితిలో నిలిచి ఉండే దేవకి శూరసేన సుతుడైన వసుదేవునిచే కృష్ణమంత దీక్షితురాలై తన హృదయం నుండి శ్రీకృష్ణుని ధరించింది. అనకదొందివి అంటే వసుదేవుడు హృదయం నుండి స్థలాంతరం కావించబడిన దేవదేవుడు స్వయంగా దేవకీదేవి హృదయంలో ప్రకటమైనాడని శ్రీమద్ భాగవత వచనం నుండి తెలుస్తున్నది. దేవకీ హృదయం అంటే దేవకీదేవి గర్భం. ఎందుకంటే శ్రీమద్ భాగవతం నందు దేవతలు దిష్ట్యాంబకే కుక్షిగత పరప్పుమాన్, అమ్మ దేవకి, దేవదేవుడు ఇప్పటికే నీ గర్భంలో ఉన్నాడు కనుక వసుదేవుని హృదయం నుండి భగవంతుడు దేవకీదేవి హృదయంలో స్థలాంతరం చెందాడంటే అతడు దేవకీ గర్భంలోనికే స్థలాంతరం చెందాడని అర్థం. సో అదేవిధంగా ఇక్కడ చైతన్య మహాప్రభు కూడా జన్మించారు. సో ఇక్కడ 13 నెలలు నిండింది. ఆయన శిశు ప్రసవ క్షీణాలు రావట్లేదు. మామూలుగా 9 నెలలు అవుతుంది, 9 మాసాలు మాత్రమే. సో జగన్నాథ్ మిశ్రకు ఆయన భయానికి లోనయ్యారు కొంచెం. సో అప్పుడు నీలాంబర చక్రవర్తి చైతన్య మహాప్రభు యొక్క తాతగారు, ఆయన జ్యోతిష్యంలో చాలా జ్యోతిష్య పండితుడైన నేర్పరి ఆయన చెప్తాడు, ఇక శుభ ముహూర్తమున ఈ యొక్క పుత్ర జన్మం జరుగుతుంది అని చెప్తారు. సో 1407 సంవత్సరంలో పాల్గొన మాసంలో, అంటే ఫిబ్రవరి మార్చ్ పౌర్ణమి సంధ్యావేళ ఈ యొక్క శుభ గడియ ఆవిర్భవించింది. ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు ఏ విధంగా ఈ యొక్క గడియ ఉంది అంటే చాలా శుభముహూర్తం, ప్రత్యేకమైనటువంటి ముహూర్తం ఇది, శుభ గడియ. శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు, అంటే ఇది జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. అశ్విని నక్షత్రం, కేతువు సింహరాశిలో ఉన్నాడు, ఉత్తర పాల్గొన నక్షత్రం. చంద్రుడు పూర్వ ఫల్గుణంలో ఉన్నాడు, శశి వృశ్చిక రాశిలో ఉన్నాడు, జ్యేష్ఠ నక్షత్రం.
బృహస్పతి ధనురాశిలో ఉన్నాడు, పూర్వాషాఢ నక్షత్రం. అంగారకుడు మకర రాశిలో ఉన్నాడు, శ్రవణ నక్షత్రం. సూర్యుడు కుంభరాశిలో ఉన్నాడు, పూర్వభాద్ర నక్షత్రం. రాహు పూర్వభాద్ర పదములో ఉన్నాడు. బుధుడు మీనరాశిలో ఉన్నాడు, ఉత్తర భాద్ర నక్షత్రం, సింహలగ్నం. సో చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ యొక్క నక్షత్రం, ఈ యొక్క గడియ, ఈ యొక్క తిథి. సో ఇక ఈ జన్మ సమయం ఇది మంగళకరమైనటువంటి సమయం, అది చాలా ప్రత్యేకమైనటువంటి సమయం. ఈ విధంగా అన్ని రాశులు, నక్షత్రాలు, గడియలు సామాన్య మానవులు ఎవరు ఈ యొక్క విధంగా జన్మించరు. ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా వివరిస్తున్నారు. షడ్వర్గాలు, అష్టవర్గాలు, సమస్త శుభ ప్రభావాలు, అన్ని శుభమైనటువంటి సూచకాలు అన్నీ కూడా వచ్చినాయి. ఇంకా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వివరిస్తున్నారు, నేను చదవట్లేదు, జ్యోతిష్య ప్రకారం ఎంత శుభమైనటువంటి అనేసి. సో నిష్కలంక చంద్రుడైన చైతన్య మహాప్రభు దర్శనమివ్వగానే తనువుపై నల్ల మచ్చలు కలిగిన చంద్రుని అవసరం ఇంకేముంటుంది? సో ఇంకా చంద్రునితో పని లేదు. ఇది తెలిసే నల్ల గ్రహమైన రాహు పూర్ణ చంద్రుని కప్పివేశాడు. ఎందుకు గ్రహణం వచ్చిందంటే నీతో అవసరం లేదు, ఇంకా కోటి చంద్రుల ప్రభ ఉన్నటువంటి చైతన్య మహాప్రభు ఆవిర్భవిస్తున్నాడు, నీతో ఏం పని అనేసి రాహు మింగేశాడు. కృష్ణ కృష్ణ హరి అని నామోచ్చరణ ముల్లోకాలను ముంచెత్తింది. ఆ విధంగా జనులందరూ చంద్రగ్రహణ వేళ హరే కృష్ణ మహామంత్రాన్ని జపింపసాగారు. వారు మనస్సులు ఆశ్చర్యచకితులయ్యాయి. సో ఈ విధంగా ప్రపంచమంతటా హరినామం యొక్క దివ్యమైనటువంటి శబ్దం అంతా కూడా మారుమోగింది. సమస్త జగత్తు కూడా ప్రసన్నం చెందింది. హిందువులే కాకుండా మహమ్మదీయులు కూడా పరిహాసం చేస్తూ వాళ్ళు కూడా హరినామాన్ని ఉచ్చరించారు. ఈ యొక్క భూమిపైన ఉన్నటువంటి యొక్క నారీగణం హరినామాన్ని పలకగా స్వర్గలోకంలో నృత్యవాద్యాలు కొనసాగాయి. ఎందుకంటే దేవతలందరూ అతి కుతూహలంగా ఉన్నారు, ఏం జరుగుతుంది. ఈ వాతావరణంలో దశ దిశలు ప్రసన్నమైనవి, నదీ జలాలు కూడా ప్రసన్నమైనవి. అంతేకాకుండా స్థావర జంగమాలన్నీ కూడా దివ్యానందంతో నిండిపోయాయి. సో ఈ విధంగా గౌరహరి సూర్యుడు తొలత దర్శనమిచ్చే ఉదయగిరిని పోలేడి నదియాలో ఉదయించాడు. ఆకాశంలో అతడు ఉదయించగానే పాప చీకట్లు తొలగిపోయాయి. ఆ విధంగా ముల్లోకాలు ఉల్లాసభరితమై హరినామాన్ని కీర్తించాయి. అక్కడ అద్వైతాచార్యుడు శాంతిపురంలో హరిదాస్ ఠాకూర్తో నృత్యం చేయడం ప్రారంభించారు. సో హరిదాస్ ఠాకూర్ అడుగుతున్నారు, ఏమైంది ఈరోజు నీకు, ఎందుకు ఇలా నృత్యం చేస్తున్నావు అనేసి. సో గంగా స్నానానికి వెళ్ళారు, వాళ్ళు స్నానం చేశారు. సో అద్వైతాచార్య నానా రకాలైనటువంటి దానాలను ఆయన చేశారు. సో హరిదాస్ ఠాకూర్ అడుగుతున్నారు, ఇలా మీరు నృత్యం చేయడం, దానం చేయడం నాకు ఎంతో ప్రసన్నతను కలిగిస్తుంది. ఈ కార్యాల వెనుక ఏదో ప్రత్యేకమైన ప్రయోజనం ఉన్నదని నేను అర్థం చేసుకోగలను. అంటే ఈయన చైతన్య మహాప్రభు, ఈయన కృష్ణుడే ఆయన అవతరించాడని శివరికి తెలియదు. సో అప్పుడు ఆచార్యరత్న, శ్రీవాస్ ఠాకూర్ భక్తులందరూ కూడా ఇక గంగా స్నానానికి వెళ్ళారు. వాళ్ళు కూడా ఇక మహామంత్రాన్ని కీర్తిస్తూ వాళ్ళు దానాలను చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా సంకీర్తన చేస్తున్నారు. ఈ యొక్క చంద్రగ్రహణం అనే యొక్క ఉద్దేశంతో గ్రహణం సమయంలో దానాలు చేస్తారు. సో వాళ్ళ మనస్సులు అంతా కూడా ఆనందంగా ఉన్నాయి. వాళ్ళు బ్రాహ్మణులకు, సజ్జనులైన బ్రాహ్మణులు, వనితలు పల్లెరాల్లో నానా రకాలైన ద్రవ్యాలను నింపుకొని కానుకలతో పాటుగా అక్కడికి వచ్చారు. బంగారు సహజ మెరుపును బోలెడి రూపం కలిగిన శిశువును చూసి వారు పరమసుఖంతో ఆశీర్వాదం ఇచ్చారు. బ్రహ్మ, శివుడు, నృసింహదేవుడు, ఇంద్రుడు, వశిష్ఠ ఋషి మున్నగవారు పత్నులతో పాటు దేవలోక నారీగణము రంభను కూడి బ్రాహ్మణ పత్నుల రూపాల్లో నానా రకాలైన కానుకలతో అక్కడికి వచ్చారు. అంటే ఇక్కడ నదియా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, పైలోకాల నుంచి బ్రహ్మ, శివ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతరిక్షంలో గంధర్వులు, సిద్ధగణం, చానులతో పాటు సకల దేవతల స్తుతులు కావించి వాద్యగీతాలతో నృత్యం చేశారు.
దుందుబులు మోగించారు. నవద్వీపంలో నర్తకులు, వాద్యకారులు, ఆశీర్వచనకారులు వచ్చి పరమానందంతో నృత్యం చేయసాగారు. ఇక్కడ ప్రభుపాల భాష్యంలో చెప్తున్నారు, స్వర్గలోకంలో గాయకులు కూడా వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. స్వర్గలోకంలో గాయకులు, నర్తకులు, స్తుతికారులు భారతదేశంలో ఉండేవాళ్ళు. అప్పటి కాలంలో ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, గృహ సంబంధమైనటువంటి ఉత్సవాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు దానాలు ఇస్తూ ఉంటారు. ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో, ఎవరు నృత్యం చేస్తున్నారో, ఎవరు గానం చేస్తున్నారో ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే దేవలోక వాసులు వాళ్ళు కనిపించారు, అదృశ్య రూపాల్లో వాళ్ళు ఉంటారు. ఎవరికి ఇంకొక భాష అర్థం కాలేదు. అయినా దుఃఖ శోకాలు శీఘ్రమే పటాపంచలుగా జనులందరూ పూర్ణ ఆనందభాగులయ్యారు. ఆ విధంగా జగన్నాథ్ మిశ్రా ఆనంద వివరులయ్యారు. కానుకలు, దానాల రూపంలో తాను పొందిన ధనమును, తన ఇంటిలో ఉన్నదంతయు జగన్నాథ్ మిశ్ర బ్రాహ్మణులకు, గాయకులకు, నర్తకులకు, ఆశీర్వచనకారులకు, బీదవారికి దానం చేశారు. అంటే ఎన్నో బహుమతులు వస్తున్నాయి. బ్రాహ్మణులు అంటే పఠన్ పాఠన్ యజన్ యాజన్ దాన ప్రతిగ్రహణ. బ్రాహ్మణుడు వచ్చినంత ఉంచుకోడు, దానం చేస్తూ ఉంటాడు, దానం చేస్తూ. సో జగన్నాథ్ మిశ్ర వచ్చినటువంటి ఈ యొక్క బహుమతులు ఇవన్నీ కాకుండా ఇంట్లో ఉన్న అన్నీ కూడా దానం చేస్తున్నాడు. ఆయన ఉదార స్వభావంతో, ఆ యొక్క ఆనందంతో అన్నీ కూడా దానం ఇస్తూ ఉన్నాడు. తర్వాత శ్రీవాస్ ఠాకూర్ యొక్క పత్ని మాలినీదేవి వచ్చింది. చంద్రశేఖర్ యొక్క భార్య వచ్చింది. వాళ్ళు కుంకుమ, పసుపు, నూనె, చలిమిడి, అరటి పండ్లు, కొబ్బరికాయలు ఇట్లాంటి ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని అక్కడికి వచ్చారు. తర్వాత సీతా ఠాకూర్ అని అద్వైతాచార్య యొక్క భార్య, ఆయన యొక్క అనుమతితో ఇక్కడ శాంతిపురం నుంచి వచ్చింది. ఆమె అంగదములు, హారములు, కాలి కంకణాలు, చేతి కంకణాలతో పాటు నానా రకాలైన బంగారు ఆభరణాలు ఆమె తీసుకొని వచ్చింది. బంగారంలో పొదిగిన పులిగోర్లు, పట్టు మొలనూలు, చేతులకు కాళ్లకు ఆభరణాలు, చక్కని రంగులు కలిగిన పట్టు చీరలు, శిశువుకు పట్టు వస్త్రాలు కూడా అందులో ఉన్నాయి. బంగారు వెండి నాణాలతో పాటు పలు సంపదలు శిశువుకు కానుకలుగా తేబడినాయి. సో ఇప్పుడు కార్యక్రమంలో అన్ని పనికిరాని వస్తువులు ఇస్తూ ఉంటారు. తెరకట్టబడిన పల్లికిలో ఎక్కి దాసీజనంతో కూడా సీతా ఠాకూరాని దుర్వాంకరములు, ధాన్యము, గోరేచనము, పసుపు కుంకుమలు, చందనం వంటి పలు మంగళ ద్రవ్యాలను తీసుకొని జగన్నాథ్ మిశ్ర ఇంటికి వచ్చింది. ఆ కానుకలన్నీ ఒక పెద్ద బుట్టలో నింపబడి ఉన్నాయి. నానా రకాలైన భక్ష్యాలను, వస్త్రాలను, ఇతర కానుకలను తీసుకొని శశీదేవి ఇంటికి వచ్చిన సీతాదేవి కొత్తగా జన్మించిన శిశువును చూడగానే ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఒక రంగులో తప్ప ఆ శిశువు సాక్షాత్తుగా గోపాలకృష్ణుడే అని ఆమెకు అనిపించింది. బాలుని దివ్య శరీర తేజమును, సులక్షణమైనట్టి సునిర్మిత దేహాంగాలను, సువర్ణ ప్రతిమను బోలిన రూపమును చూసి సీతా ఠాకురాని అతి ప్రీతి చెందింది. మాతృవాత్సల్య రసముతో ఆమె హృదయము ద్రవించింది. దుర్వాంకరములు, ధాన్యమును ఆ శిశువు తలపై ఉంచి ఆమె చిరంజీవి అని దీవించింది. కానీ ఢాకినీ శంకరులకు భయపడి ఆమె బాలునికి నీమాయ్ అని పేరు పెట్టింది. శశిమాతకు 8 మంది సంతానం ఉంది. అంటే 9వ సంతానం నీమాయ్. అందరూ చనిపోయారు. సో అందుకే అంటే ఇక్కడ నీమాయ్ వేప చెట్టు కింద జన్మించాడు కాబట్టి కూడా నీమాయ్ అని పేరు ఇచ్చిందాను. అదే కాకుండా ఇక్కడ కృష్ణాస్కర్ గోస్వామి చెప్తున్నారు, ఢాకినీ శంకినులు అంటే వేప చెట్టు అంటే అవి భయపడతాయి. సో అందుకే నీమాయ్ అని కూడా పేరు ఇచ్చింది. ఇంకో కారణం అంటే ఇంకొక కారణం చైతన్య భాగవతంలో ఉంది. అందరూ యమధర్మరా తీసుకెళ్ళిపోతున్నాడు. సో ఈ విధంగా నీమాయ్ అని పెడితే మేబీ యముడు తీసుకెళ్ళడం అనేసి కూడా ఇంకొక కారణం వివరించాడు. అందుకే నీమాయ్ అని కూడా పెట్టబడింది. సో ఆ శశిమాత ఆమెకు స్నానం చేయించింది. చాలా సీతా ఠాకూరాని అనేక రకమైనటువంటి వస్త్రాలను తీసుకొని వచ్చింది. నీమాయనే కాకుండా జగన్నాథ్ మిశ్రను కూడా సత్కరించింది, శశీదేవిని సత్కరించింది, అనేక రకమైనటువంటి వస్త్రాలను వాళ్ళకి ఇచ్చింది.
సో ఈ విధంగా లక్ష్మీనాథునే పుత్రునిగా పొందిన శశీదేవి జగన్నాథ్ మిశ్ర దంపతుల సకల అభీష్టాలు నెరవేరాయి. వారిల్లు సమస్త ధనధాన్యాలతో నిండిపోయింది. శ్రీ చైతన్యుల జన ప్రీతికరమైన తనువును చూడగా దినదినము వారి ఆనందం వృద్ధి చెందింది. జగన్నాథ్ మిశ్ర ఆదర్శనీయమైనటువంటి వైష్ణవుడు, ఆదర్శనీయమైనటువంటి బ్రాహ్మణుడు. ఆయన శాంత స్వభావం కలిగినటువంటి వాడు, ఇంద్రియ నిగ్రహపరుడు, విశుద్ధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. సో ఆయనకి ఈ భౌతిక జగత్తులో అనుభవించాలని కోరిక ఏమాత్రం లేదు. సో ఆయన ఈ విధంగా ఇక పుత్రుని చూసి ఆయన ఎంతో ఆనందిస్తున్నాడు. సో అందువల్ల అన్నీ కూడా వచ్చినటువంటి అన్నీ కూడా విష్ణు ప్రీత్యర్థమై బ్రాహ్మణులకు అన్నీ కూడా దానం ఇచ్చేశాడు. తర్వాత ఇక్కడ జన్మ లగ్నం గణించడానికి నీలాంబర చక్రవర్తి వచ్చారు. తర్వాత ఇంకొక జ్యోతిష్ శాస్త్రవేత్త కూడా వస్తాడు, అది చైతన్య భాగవతంలో ఉంది. సో ఈ యొక్క భవిష్యత్తులో ఈ ముల్లోకాలను ఆయన ఉద్ధరిస్తాడు. అందుకనే ఆయన విశ్వంభరుడు అని పేరు ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి జన్మ అనేసి నీలాంబర చక్రవర్తి అని చెప్తాడు. ఈయన మహాత్ముడైన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. సో ఇక్కడ నీలాంబర చక్రవర్తి వేరు వేరు అవతారాల్లో ఆయన వేరు వేరు వర్ణాల్లో జన్మించాడు. ఇక్కడ ఈయన గౌరవర్ణంలో జన్మించాడు. సో ఆయన సాక్షాత్తు భగవంతుడు అనేసి నీలాంబర చక్రవర్తి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా జగన్నాథ్ మిశ్ర, శశీదేవి ఇద్దరు వాళ్ళు ఎంతో ఆనందంగా ఆ యొక్క ఉత్సవంలో పాల్గొన్నారు. సో ఎంతోమంది వస్తున్నారు. కొందరు శశీమాత యొక్క పాదధూళిని తీసుకుంటున్నారు. దేవతలంతా వచ్చేసి ఆమెకేం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది. అక్కడంతా కూడా ఆనందపూర్ణమైనటువంటి యొక్క వాతావరణం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి నవద్వీప్ ధామంలో పూర్తిగా ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేనటువంటి యొక్క ఆనందమైనటువంటి యొక్క వాతావరణం ఏర్పడింది. సో ఇక్కడ చైతన్య మహాప్రభు ఆవిర్భావం రెండు ముఖ్యమైన కారణాలు. ఒకటి అంతర్గత కారణం, రాధాభావ ద్యుతిలలిత నోమి కృష్ణ స్వరూపకం. రాధాభావాన్ని ఆయన అనుభవించడానికి, తర్వాత ఇక సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి. ఆది లీలలో వస్తుంది చైతన్య మహాప్రభు యొక్క అంతర్గత కారణాలు శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి విపులీకరంగా వివరిస్తారు. తర్వాత ముందు బహిర్గత కారణాలు వివరిస్తారు. ఇక సంకీర్తన ఉద్యమాన్ని ప్రవేశపెట్టాలనేసి ముఖ్యంగా కృష్ణుడు భావిస్తూ ఉన్నాడు. దాని శ్లోకాల యొక్క అనువాదమే జస్ట్ నేను సమరైజ్ చేస్తున్నాను. ఇక ఐశ్వర్య భక్తి నన్ను అంతగా ఆనందించట్లేదు. అందరూ ఇక ఐశ్వర్య భక్తిలోనే నిండిపోయారు. సో ఇక ఈ ఉన్నతోజ్వల రసాన్ని, అత్యున్నతమైనటువంటి రసాలు ఏవైతే గోలోకంలో ఉన్నాయో, సఖ్య, వాత్సల్య, మాధుర్య రసాలు, దాస్యరసాలు. దాస్యరసం వైకుంఠంలో కూడా ఉంటుంది, కానీ దాస్యరసంలో ఉన్నటువంటి గోలోకంలో ఉన్నటువంటి దాస్యరసం ప్రత్యేకమైనటువంటిది. శాంతరసం కూడా ఉంటుంది, కానీ వైకుంఠంలో ఉన్నటువంటి శాంతరసం, గోలోకంలో ఉన్న శాంతరసం విభిన్నమైనటువంటి కొంచెం తేడా ఉంటుంది. సో ఈ రసాలను ఎవరు ఆస్వాదించట్లేదు. ఎలా మరి ఈ యొక్క జగత్తుకు ఎలా ఈ అత్యున్నతమైనటువంటి రసాలు ఎలా వీళ్ళు ఆస్వాదిస్తారు అనేసి ఆ చైతన్య మహాప్రభు ఈ అత్యున్నతమైనటువంటి రసాలను ఇవ్వడం కోసమే స్వయంగా ఆయన భక్తునిగా అవతరించాడు. భక్తావతారం భక్తాఖ్యం ఆయన స్వయంగా చూయించాలనుకున్నాడు. ఇంకెవరు చూయించగలుగుతారు? ఎవరు ఆ భక్తుని? అంటే భగవంతుడు పరిపూర్ణమైనటువంటి వాడు, ఆయన ఏది చేసినా పరిపూర్ణమైనటువంటిది. అసలు భక్తుని యొక్క లీలలు, భక్తుని యొక్క గుణం, భక్తుని యొక్క లక్షణాలు, భక్తుని యొక్క అత్యున్నతమైనటువంటి యొక్క ఆనందం ఎవరు చూయించగలుగుతారు? రాధారాణి చూయించగలుగుతుంది, అత్యున్నతమైనటువంటి భక్తురాలు. అదే కృష్ణుడు భావిస్తున్నాడు, అసలు ఎలా ఈమె రాధారాణి నా యొక్క సేవలో నిత్య నూతనమైనటువంటి ఆనందం ఆమెకు వృద్ధి అవుతూ ఉంది. నాకంటే కొన్ని కోట్ల రెట్ల ఆనందం ఈమె పొందుతూ ఉంది. అసలు ఏమి యొక్క రహస్యం? కృష్ణుడు ఆయన సర్వజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమానాల కాలం ఆయనకు తెలుసు.
సకల బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ప్రతి జీవి హృదయంలో ఏముందనేసి తెలుసుకుంటాడు ఆయన. సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. మనకు మరుపును కలిగించేదాయనే, జ్ఞాపకం కలిగించేదాయనే. మనం ఏమి ఆలోచిస్తున్నాం, మన అంతరాల్లో ఏమి జరుగుతుంది, ప్రతి జీవి హృదయంలో. ఎంత జీవులు ఇవి, ఒక అనంతమైనటువంటి జీవులందరినీ తెలుసుకుంటాడు. అందరి హృదయాల్లో, వైకుంఠ లోకాల్లో ఉన్నటువంటి యొక్క భక్తుల హృదయాలన్నీ కూడా ఆయన అర్థం చేసుకోగలుగుతాడు. వాళ్ళు ఏం భావిస్తున్నారు, వాళ్ళు ఎలా సేవ చేయాలనుకుంటున్నారు, ఎలా వాళ్ళ యొక్క హృదయంలో ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకోగలుగుతాడు. సో అట్లాంటిది కృష్ణుడు తెలుసుకోలేకపోతున్నాడు. రాధారాణి ఎలా ఇంత ఆనందాన్ని పొందగలుగుతుంది ఆ యొక్క సేవలో. అంటే దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే ఇక్కడ రాధారాణి యొక్క లక్షణాలు. ఆమె అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఈ యొక్క ఉత్తమ భక్తి, అన్యాభిలాషిత భక్తి, కృష్ణార్తే అఖిల చేష్ట, ఈ యొక్క అన్ని రాధారాణిలో ఉన్నటువంటి యొక్క అత్యున్నతమైనటువంటి యొక్క లక్షణం నిరంతరం ఆమె కృష్ణుని సంతృప్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె వస్త్రాలు ధరించిన, ఆమె తిలకం ధరించిన, ఆమె 24 గంటలు నిరంతరం ఆమె కృష్ణుని దూషించిన, కృష్ణుని కీర్తించిన, కృష్ణునికి వదిలేసిపోయిన, అంటే ఏదైనా సరే ఆమె యొక్క అంటే కొంచెం సూక్ష్మంగా కూడా ఆమె అనుభవించాలనే భావం ఆమెకు లేదు. ఆత్మేంద్రియ ప్రీతివాంచ తారే బాలికాం కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చా దారే ప్రేమనాం. సో చైతన్య చరితామృతంలో ప్రేమకు కామానికి యొక్క అర్థాన్ని ఇవ్వడం జరిగింది. ఆత్మేంద్రియ ప్రీతివాంచ అది ఇంద్రియ భోగం. సో కృష్ణేంద్రియ ప్రీతివాంచ ప్రేమ. సో ఈ యొక్క కృష్ణేంద్రియ ప్రీతివాంచ గోపికల్లో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంటుంది. కొంచెం కూడా ఆత్మేంద్రియ ప్రీతివాంచ ఉండదు అనమాట. సో ఎంతోమంది భక్తులు ఉన్నారు, వేరు వేరు భక్తులు, కర్మమిశ్ర భక్తులు, జ్ఞానమిశ్ర భక్తులు, ధ్యానమిశ్ర భక్తులు, ఐశ్వర్య భక్తులు. బట్ వీళ్ళు గోపికలు చాలా అత్యున్నతమైనటువంటి యొక్క భక్తులు. వ్రజవధూ వర్గేనవా కల్పితో. సో వాళ్ళు అత్యున్నతమైనటువంటి భక్తులు. సో వాళ్ళు ఉన్నటువంటి యొక్క అత్యున్నతమైనటువంటి లక్షణం, వాళ్ళు నిరంతరం కృష్ణ ప్రీత్యర్థం, వాళ్ళ యొక్క సర్వకార్యాలు కృష్ణ యొక్క ప్రీత్యర్థం వాళ్ళు ఉన్నరిస్తారు. యశోదామయి, నందమహారాజ్, గోపికలు, గోపబాలు, బృందావనం అంతా కూడా దీంతో నిండిపోతుంది. నిరంతరం కృష్ణుని సంతృప్తి చేయడం. అదే చైతన్య మహాప్రభు ప్రపంచానికి ఇవ్వాలనుకున్నారు. అందరినీ కూడా కృష్ణ ప్రీత్యర్థం సేవలో నిమగ్నం కావడానికి. సో ఇక్కడ రాధారాణి యొక్క భావం నిరంతరం కృష్ణుని సంతృప్తి చేయడం. సో దాని ద్వారా ఏం జరుగుతుంది, మనం అనుభవింపబడే వాళ్ళం కానీ అనుభవించలేం. బట్ మన మామూలుగా సామాన్య జనులు ఏమనుకుంటారంటే, నేను అనుభవించడమే నేను గొప్పవాడు, అంటే పురుషునిగా ఉండాలనుకుంటారు. నేను స్త్రీ అయితే తక్కువ. సో అలాగా అంటే మేబీ స్త్రీ పురుషుణ్ణి సేవ చేయడం ద్వారా, భార్య భర్తకు సేవ చేయడం ద్వారా భార్య భర్త కంటే ఎక్కువ ఆనందం పొందుతుంది, భర్త కంటే ఇంకెక్కువ శక్తి వస్తుంది పతివ్రతగా. ఉదాహరణకు సో ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మనం ఈ యొక్క బద్ధ స్థితిలో నేను అనుభవిస్తే ఆనందిస్తాను, కానీ నేను అనుభవించబడేలాగా ఉంటే ఆనందిస్తామనేది యొక్క అది అవగతం కాకపోవడం చాలా మనకు కష్టం అన్నమాట. సో ఈ యొక్క భక్తియుక్త సేవలో మనకు అర్థమవుతుంది, కృష్ణ యొక్క సేవలో నిమగ్నం అవ్వడం వల్ల మనం అనుభవించలేము, అనుభవింపబడుతాము. అప్పుడు మన ఆనందం పెరుగుతుంది. ఎంతవరకు మనం అనుభవించబడుతామో వేరు వేరు కార్యక్రమం ఏదైనా ఉండొచ్చు, మనం కీర్తన చేసినా, శ్రవణం చేసినా, ఉపన్యాసం ఇచ్చినా, మనం అన్ని కార్యక్రమాల్లో సర్వకార్యాల్లో మనం అనుభవింపబడేలాగా ఉండాలి, అనుభవించేలాగా కాదు. సో ఈ రాధారాణి యొక్క గోపికల యొక్క భావం అది చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంటుంది. వాళ్ళకు చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట, కృష్ణుని కోసమే సర్వకార్యాలు ఉన్నదించాలి. అంటే వాళ్ళలో ఈ భావం ఉండదు, ఓకే నేను ఇప్పుడు అనుభవింపబడితే నాకు ఆనందం వస్తుంది, నేను కృష్ణుడి సేవ చేస్తే నాకు ఆనందం వస్తుంది. మనం చెప్తాం చాంట్ అండ్ బీ హ్యాపీ, మీరు జపించండి మీకు ఆనందం వస్తుంది.
కానీ మనం జపించిన మీరు ఆనందం కోసం కాదు జపం చేయడం, ఇక్కడ ప్రజలకు మనం ప్రచారం చేస్తాం. మనం హ్యాపీ ఆర్ నాట్ హ్యాపీ, ఆనందం ఉన్నా ఆనందం లేకున్నా దేనికోసం జపిస్తాం, మనం దేనికోసం హరినామాన్ని కీర్తిస్తాం? కృష్ణుని ప్రీత్యర్థం, కృష్ణుని యొక్క సేవ కోసం. కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, ఇతనికి ఆరోగ్యం బాగలేదు, అందువల్ల వీళ్ళ కోసం ఒక మాల జపం చేయండి, వీళ్ళ కోసం హరే కృష్ణ మంత్రం జపిస్తాం. ఈ యొక్క హరే కృష్ణ మంత్రం ఎవరి కోసమో జపించలేమన్నమాట. రెండో అపరాధం అదే అనమాట. ఇది ఒక కర్మకాండలో ఒక భాగం కాదు. ఎందుకంటే కర్మకాండలో ఓకే వీళ్ళ కోసం తర్పణాలు అర్పించవచ్చు, వీళ్ళ కోసం కర్మలు చేయొచ్చు, ఆ ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఈ యొక్క హరే కృష్ణ మంత్రం మనం ఒక మాల జపం చేసి దాని యొక్క ఫలితాన్ని ఇవ్వలేం. వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ ఆరోగ్యం బాగాలేని జపం మనం ప్రార్థించవచ్చు, కీర్తన చేయొచ్చు. బట్ ఈ యొక్క భావన, ఆ రాధారాణిలో ఉన్నటువంటి ఈ భావన ఏమంటే నేను కృష్ణుని సేవ చేస్తాను, దాని ద్వారా నేను ఆనందపడతాను. వాళ్ళకి అది కూడా ఉండదు. నారాయణ పరాసర్వే నకుచిత్ నభవిద్యతే స్వర్గోపవర్గ నరకాయో అపి తుల్యార్థ దర్శన. వాళ్ళు నరకం వెళ్ళినా సరే స్వర్గం వెళ్ళినా సరే. మామూలుగా ఈ స్టోరీ చెప్తూ ఉంటారు, ప్రభుపాల వారు చెప్తారు, మీరు వెళ్ళండి ఇక పాదధూళి తీసుకొని రండి అని విష్ణు పంపిస్తారు. నారదుడు వెళ్తాడు, ఎవరు సిద్ధం ఉండరు, నేను పాదధూళి ఇస్తే ఎక్కడికి వెళ్తాను, నేను నరకానికి వెళ్తాను. కానీ గోపికలను తీసుకెళ్ళండి, మీరు ఎన్ని సంచులు కావాలంటే అన్ని సంచులు తీసుకోండి. ఇది రకరకాల స్టోరీ ఉంటుంది, టేక్ సో మెనీ బ్యాగ్, ఏంటంటే అని తీసుకెళ్ళండి. మరి మీరు నరకానికి కదా, నరకానికి వెళ్తే ఇక్కడ. సో కృష్ణుడి యొక్క తలనొప్పి తగ్గుతుంది. సో ఈ భావనలో రాధారాణి యొక్క సేవ చేస్తుంది. సో అందువల్ల ఆమె యొక్క ఆనందం కృష్ణుని కంటే కొన్ని వేల రేట్ల ఆనందం పొందుతుంది. కృష్ణుడే చెప్తున్నాడు, నాకంటే కొన్ని లక్షల రేట్ల, కోట్ల రేట్లని ఉంది ఇక్కడ, కోట్ల రేట్ల ఆనందం ఆమె పొందుతుంది. ఆ ఆనందాన్ని నేను ఎలా పొందుతాను? కృష్ణుడే భావిస్తున్నాడు. కృష్ణుడు ఆనందనిధి, అందరికీ ఆనందం ఆయన నుంచి వస్తుంది. రసో వైసహ రసో ఏవాయం లబ్ధ్వానందం భవతి. అన్ని రసాలను ఆస్వాదించేవాడు ఆయన, అందరికీ రసాలనంతా ఇచ్చేవాడు. బట్ ఆయనే ఆ రసాన్ని ఆస్వాదించాలని చూస్తున్నాడు. అందుకనే ఆయన రాధాభావంలో భక్తుని రూపంలో ఆయన ఇక్కడ ఆవిర్భవించాలనుకున్నాడు. సో అదే ఈ యొక్క జగత్తుకు చూపించాలనుకున్నాడు. ఈ యొక్క అన్యాభిలాషిత భక్తి, ఈ యొక్క అత్యున్నతమైనటువంటి యొక్క భక్తి, ఈ యొక్క వ్రజవధువుల యొక్క భక్తి ఎంత తన్మయత్వాన్ని ఇస్తుంది. అంటే ఆనందం అంటే మహారాజు ఎప్పుడు చెప్తుంటారు, ఇక్కడ భౌతిక ప్రపంచంలో నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. మన ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ విరహ, ప్రత్యేకంగా చైతన్య మహాప్రభు వచ్చింది ఇక విరహ భావాన్ని. ఓకే భగవంతుడితో ఉండాలని కోరుకోవడం, సాలోక్య సాయుధ్య సామీప్య సాష్టిలో భగవంతుడు ఉండాలని కోరుకోవడం కొన్ని ఉన్నాయి. సో అవి కూడా భక్తుడు కావాలనుకోవడం. కానీ ఇక విరహ రసం ఇంకా అది ఎంతో నొప్పిస్తుంది, ఆ విరహాగ్ని వాళ్ళని కాల్చివేస్తుంది. కానీ అది అత్యున్నతమైనటువంటి ఆనందం వస్తుంది. సో చైతన్య మహాప్రభు యొక్క లీలలో మనం చూడవచ్చు. ప్రత్యేకంగా జగన్నాథపురిలో ఆయన ప్రతీక్షణం ఆయన ఈ యొక్క ఈ రాధారాణి భావంలో ఇక విరహ రసంలో ఆయన తన్మయత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా బృందావనంకి వెళ్ళిన తర్వాత కృష్ణదాస్ గోస్వామి చెప్తే తట్టుకోలేకుండా ఉంది. చైతన్య మహాప్రభుకి ఎంతో నొప్పిగా ఉంది. అందుకనే ఆయన యొక్క సేవకుడు బలభద్ర భట్టాచార్య తొందరగా చైతన్య మహాప్రభుని తీసుకెళ్ళాలనేసి అనుకుంటాడు. ఇంకా చైతన్య మహాప్రభు తన్మయత్వం మామూలుగా ఉండదు. ఆయన యొక్క చేతులు వేరైపోతాయి, కాళ్ళు వేరైపోతాయి. ఆయన తలను బాదుకుంటాడు. గంభీరలో ఉన్నప్పుడు ప్రతిసారి రామానందరాయ్, స్వరూప్ దామోదర్ వాళ్ళు రక్షిస్తూ ఉంటారు, నిత్యానంద రక్షిస్తూ ఉంటారు. సో అత్యున్నతమైనటువంటి యొక్క ఈ రసాన్ని చైతన్య మహాప్రభు ఆయన ఆనందించారు. ఈ ప్రపంచానికి ఇవ్వాలనుకున్నారు. ఈ యొక్క మాధుర్య రసాన్ని, వాత్సల్య రసాన్ని, సఖ్య రసాన్ని, దాస్య రసాన్ని, ఈ యొక్క గోలోక ధామంలో ఉన్నటువంటి అత్యున్నతమైన ఆనందాన్ని ఆయన ఇవ్వాలనుకుంటున్నారు. సో ఏదైతే మన యొక్క పరంపరలో మనకున్నటువంటి యొక్క సంబంధం, మనకున్నటువంటి యొక్క బోధనలు, మనకి ఇచ్చేటువంటి యొక్క ఈ శిక్షణ ప్రభుపాల వారి ద్వారా ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. బ్రహ్మలో ఒకరోజు దొరికేటువంటి అవకాశం, కోటాను కోట్ల జన్మల తర్వాత లభించేటువంటి అవకాశం. సో చైతన్య మహాప్రభు ఆవిర్భవించింది అది ఇవ్వడం కోసం. సో ఈ విధంగా మనం ఆచార్యులు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గాన్ని సాధన భక్తి ద్వారా మనం తీవ్రంగా దాన్ని ఆచరిస్తే ఈ యొక్క గోపికల యొక్క అడుగుజాడల్లో మనం నడవచ్చు. చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి ఈ అంటే ఆయన యొక్క జన్మ యొక్క అంతర్గత కారణం ఏదైతే ఉందో
అవన్నీ కూడా మనం అనుభవించవచ్చు. అది ప్రపంచానికి కూడా ఇవ్వచ్చు. అది ప్రభుపాల వారి కోరిక, భక్తి సిద్ధాంత సరస్వతి వారి కోరిక, భక్తి వినోద్ ఠాకూర్ కోరిక. సో అది దానికి మార్గాన్ని ఇచ్చారు. ఇక శుద్ధ నామాన్ని ప్రచారం చేయడం, వర్ణాశ్రమాన్ని నెలకొల్పడం చాలా పెద్ద ఏమంటుంది టాస్క్, అంటే చాలా పెద్ద ఘనకార్యం చేయాల్సింది, చాలా పెద్ద పని ఉంది. ప్రభుపాల చెప్తారు సో మెనీ థింగ్స్ టు డూ, ఎన్నో ఉన్నాయి. సో చైతన్య మహాప్రభు యొక్క కృపను మనం పొందాలంటే వాళ్ళ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క శక్తిని బట్టి ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ అక్కడే కాదు, ఇంకా కొంచెం ఎక్కువ ప్రయత్నించడం, ప్రయత్నించి చైతన్య మహాప్రభువును సంతృప్తి చేయడానికి మనం ప్రయత్నించడం. సో ఆ విధంగా చైతన్య మహాప్రభు యొక్క కృపను మనం పొందొచ్చు. మనకున్నటువంటి యొక్క అర్హతలు ఏదైనా ఉండొచ్చు, మనం ఎంత దిగజారినటువంటి వ్యక్తులు ఉండొచ్చు, కామ క్రోధాలతో ఉండొచ్చు, ఎంత నీచమైనటువంటి స్థితిలో మనం ఉండొచ్చు, మనం ఎట్లాంటి స్థితిలో ఉన్నా సరే అది ప్రత్యేకమైనటువంటి అర్హత. కృష్ణాస్ కవిరాజ్ గోస్వామి అదే చెప్తారు, జగాయి మాదాయ అయితే మునిషే పాపిష్ పురుషేర కీటో అయితే మునిషే లాగిష్. నేను జగాయి మాదాయి కంటే హీనమైనటువంటి వాడిని, నా యొక్క నామాన్ని ఎవరైనా వింటే కూడా వాళ్ళు నరకానికి వెళ్తారు. సో అది అర్హత. మనం ఎవరైతే నీచంగా భావిస్తామో, ఎవరైతే దీనులుగా భావిస్తామో, భావించడం అంటే మన యొక్క స్థాయి అట్లాంటిదే, కానీ మన యొక్క అహంకారం వల్ల, అజ్ఞానం వల్ల మనం గొప్ప వాళ్ళని భావిస్తున్నాం. అంటే మనం ఏదో గొప్ప వాళ్ళం, మనం తక్కువ అని భావించడం కాదు. మనం చూడొచ్చు భక్తి వినోద్ ఠాకూర్ భజన్స్లో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. ప్రభుపాల వారు కూడా చెప్తారు, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ద న్యాచురల్ హ్యూమిలిటీ, ఇది సహజమైనటువంటి యొక్క వినయం. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి విధంగా ఫీల్ అవుతున్నారు, ఆ విధంగా వినయం అనేసి. కానీ ఇప్పుడు మనం భావిస్తాం, కనీసం భావించే స్థాయి చేయగా ఆ విధంగా మనం ఆధ్యాత్మిక పురోగతి పొందిన తర్వాత మనం ఆ విధంగా ఫీలింగ్ మనకు వస్తుంది. ఇది చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయం. ఇది చైతన్య మహాప్రభు యొక్క కృపను మనం పొందాలంటే తునాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినా మానదీన కీర్తనీయ సదాహరి. సో ఇది తెలిసినటువంటి శ్లోకమే, కానీ మనం కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు, ఇది ఏ విధంగా ఈ యొక్క మనులతో ద్వారం ద్వారా కూర్చోబడినట్లు ఈ యొక్క మహామంత్రాన్ని కీర్తిస్తూ మనం నిరంతరం దీన్ని ధరించాలి. అంటే అది చాలా డీటెయిల్, అది తృణాదపి సునిచేన చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఎలా మనం వినయంగా ఉండాలా, ఎలా మనం గౌరవాన్ని కోరుకోకుండా ఇతరుల గౌరవాన్ని వెళ్ళాలి. సో ఇదంతా ప్రాసెస్. ఈ యొక్క భక్తియుక్త సేవలో క్రమక్రమంగా ఇవన్నీ మనకు అలవడతాయి. కానీ మనకు ముఖ్యంగా ఈ యొక్క పొందినటువంటి బహుమతికి మనం ఎంతో ఆనందించాలి. అసలు ఆనందం చెప్పలేం. మనం ఎంత భాగ్యవంతులం, మనం ఎంతో భాగ్యం. గోపికలు చెప్తున్నారు ఆ వేణు, అహోభాగ్యం అహోభాగ్యం అహోభాగ్యం. ఏమి ఎదురుకర్రా కృష్ణుని యొక్క పెదవులకు తాకుతుంది. అసలు ఎదురంటే మామూలుగా లెక్క చేయడం, ఎక్కడంటే అక్కడ పుడుతూ ఉంటాయి, ఎక్కడెక్కడ కాదు. సో మనం ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళం. ఈ యొక్క అసుతీం చతురాం సేవ లక్షాంశాం జీవజాతిషు భ్రమదపి పురుష ప్రాప్యం మానుష్యం జన్మ పర్యయాత్ తదప్యవతాం జాతం తేషాం ఆత్మాభిమానినం వరాకానమనాశ్రిత్య గోవింద చరణద్వయం. గోవిందుని చరణాలను ఆశ్రయించకుండా వరాకానం నీచయోనుల్లో పరిభ్రమిస్తూ ఎక్కడో ఉన్న వాళ్ళం. సో ఇప్పుడు మహాత్ముల యొక్క కృప ద్వారా, ఆచార్యుల కృప ద్వారా, ఏదో అజ్ఞాత సుకృతి ద్వారా ఈ చైతన్య మహాప్రభు యొక్క వంశంలో మనకు కనెక్షన్ దొరికింది, సంబంధం దొరికింది. ఈ యొక్క భాగ్యాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మనం ఆ భాగ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. సో ఆ విధంగా మనం ఆ యొక్క ఆనందాన్ని మనం పొందవచ్చు. ప్రతిరోజు చైతన్య మహాప్రభు ప్రతి క్షణం ఒక్కొక్క బ్రహ్మాండంలో ఆయన జన్మ తీసుకుంటూనే ఉంటారు. ప్రతిరోజు ఇలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. సో ముఖ్యంగా ఇక ఉత్సవం చేసి అంటే మాధవ తిథి భక్తి జనని. సో ఇక మాధవ తిథి మళ్ళీ మనకు భక్తి ఉదయిస్తుంది. ఈ యొక్క తిథుల్లో మనం ప్రేమతో భక్తితో సేవ చేస్తూ మళ్ళీ వాళ్ళకి ప్రార్థిస్తూ మనం ఆనందాన్ని పొందుతాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्री जगन्नाथ मिश्र की जाय, श्री शशि देव की जाय, श्री चैतन्य चरितामृत की जाय, श्रील प्रभुपाद की जाय.